హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. చిలకానగర్ ప్రధాన రహదారిని తవ్వి వారాలు గడుస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ప్రమాదాలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. అంబులెన్స్ ఉంది. చేయాలి ఆఫీసర్లు లెవెలింగ్ తీసుకోవాలి. ఫస్ట్ డంప్ లెవెల్స్ ఆటోలో కాంట్రాక్టర్లను కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే మాకొద్దు మాకొద్దు అవసరం లేని పనులు మాకొద్దు 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 అవసరం లేని పనులు మాకొద్దు మాకొద్దు ఆలోచించి ఈరోజు ధర్నా చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు చెప్పడం ఏం చెప్పారంటే డ్రైనేజ్ పెద్ద లైన్ వేస్తున్నాం చిలకనగర్ నుంచి ఇక్కడికి అని చెప్పారు. కానీ మేము ఈ 2-3 రోజుల నుంచి పడుతున్న అవస్థల గురించి ఆలోచించి మేము ఈ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పడం ఏంటంటే బోడుప్పల్ నుంచి వచ్చే రెయిన్ వాటర్ కోసం అక్కడ రెయిన్ వాటర్ జామ్ అయ్యి కుమ్మరికుంట అనే ఒక కాలనీ అదవుతుంది. ఆ రెయిన్ వాటర్ ఇక్కడ కలపడానికి ఇన్ని కాలనీ వాసులు ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు కూడా చిన్న రోడ్డు కుంగిపోతే 2 రోజులు అయ్యే పని దాన్ని 4 నెలలు నానా అవస్థలు పడ్డాం. 4 నెలల రోజులు మాకు పోవడానికి దారి లేక చుట్టుపక్కల బోడుపల్ నుంచి అట్లా తిరిగాము. అది 4 నెలలు చేశారు. ఇది ఏదైతే ఉందో కాంట్రాక్టర్లకు ఇచ్చే దానిపైన అధికారులు కూడా సమీక్షించి ఈ వర్క్ నడుస్తున్నప్పుడు అధికారులు కూడా ఎవరు ఒక్కరి దగ్గరికి ఒకరు రారు. ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, దాన్ని ఓపెన్ చేస్తాడు, వాడు 10 రోజుల వరకు ఇక్కడ రానే రాడు. ఒక పని చేస్తున్నామంటే దాన్ని కంప్లీట్ చేసినాక ఇంకో పని చేస్తున్నామంటే దీనికి మేము వ్యతిరేకం కాదు, మాకు కూడా సంతోషమే. ఎందుకంటే ప్రజలకు కానీ అందరికి కానీ మంచి జరుగుతుందని ఆలోచిస్తాం. ఇప్పుడు మన మహాదేవ్ మోటార్ ముందు 4 నెలలు అవుతుందని 100 అనేది దొవ్వారు, కాలువలు కాలేదు, రోడ్డు కాలేదు. అది అక్కడ ఆ సమస్య అట్లే ఉంది. పోవడానికి రోడ్లు కూడా లేవు. మళ్ళీ అది అక్కడ పెట్టేసి అది ఆన్నే పెట్టేసి అది పట్టించుకోకుండా ఇప్పుడు ఇద్దొవ్వి మాకు ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు. ఇలాంటి ఏదైతే ప్రజలకు అనవసరమైన పనిని మేము ఖండిస్తూ ధర్నా చేస్తాం. ఇక్కడ ఆపడానికైనా ఎంతవరకైనా మేము సిద్ధంగా ఉంటామని అధికారులను ప్లస్ కాంట్రాక్టర్ను హెచ్చరిస్తున్నాం.